తూర్పుగోదావరి జిల్లా వాకతిప్ప బాణసంచా పేలుడు ఘటనలో గాయపడిన వారిని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. తీవ్రంగా గాయపడి కాకినాడ అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలు జగన్తో తమ ఆవేదనను పంచుకున్నాయి. కుటుంబ పెద్దలను కోల్పోయిన తమను ఆదుకోవాలని కోరారు. దీనిపై స్పందించిన జగన్ బాధితుల పక్షాన పోరాడతామని హామీ ఇచ్చారు. పేలుడు జరిగిన వాకతిప్ప గ్రామాన్ని వైఎస్ జగన్ కాసేపట్లో అక్కడికి వెళ్లి ఆ ప్రాంతాన్ని పరిశీలించనున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు. హరీష్, జగన్ ఎప్పుడు ఆ ప్రాంతానికి చేరుకునే అవకాశం కనబడుతోంది? ఇప్పటికే గాయపడిన వారిని పరామర్శించారు, అలాగే అక్కడ మృతి చెందిన కుటుంబాలను కూడా ఆయన కలుస్తున్నారు అని తెలుస్తోంది. వివరాలేంటి? ఉదయం 9 గంటలకు బయలుదేరి వైఎస్ జగన్ అపోలో ఆసుపత్రిని సందర్శించారు. ఈ సంఘటనలో వాకతిప్ప బాణసంచా పేలుడు సంఘటనలో 18 మంది మృతి చెందారు, 3 తీవ్రంగా గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన ప్రస్తుతం అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతున్న వారిని ముందుగా పరామర్శించి అక్కడి నుంచి బయలుదేరి సంఘటన ప్రాంతానికి బయలుదేరారు. మధ్యలో ఈ సంఘటనకు సంబంధించి 3 గ్రామాలకు చెందిన ప్రజలు మృతి చెందారు. 18 మంది వారి బంధువులు 3 గ్రామాల్లో ఉన్నారు. అందులో నిదానం తోటి సరికలవలతోటి గ్రామాల్లో ఇప్పటికీ ఆగి అక్కడ బాధితులు బంధువులు పరామర్శించారు. వాళ్ళు ఓదార్చారు. వారికి అన్ని విధాలుగా అండదండలుగా ఉంటామని చెప్పారు. ప్రస్తుతం అక్కడి నుంచి వాకతిప్ప బయలుదేరి వెళ్తున్నారు. మరికొద్ది సేపట్లో వాకతిప్ప వెళ్తారు. మొత్తం బాధితులంతా అక్కడే ఉన్నారు. అక్కడ కొద్దిసేపట్లో వారిని కలిసి పోలాడుతున్నారు. హరీష్, అయితే గాయపడిన వారు ఎవరైతే హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారో వారి వైద్య సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయి అనేది జగన్ కి సంతృప్తిగా ఉందా? అలాగే ఇక మరొక వైపు మృతుల కుటుంబాలను కూడా ఆయన పరామర్శిస్తున్నారు కాబట్టి అక్కడ వారేం చెప్తున్నారు జగన్ తమ వద్దకు రావడం పట్ల? మృతుల కుటుంబీకులు జగన్ ఇంతవరకు నిన్న ముఖ్యమంత్రి వచ్చినా సరే నేరుగా వారితో మాట్లాడుకుని హామీలు చెల్లిపోవడం జరిగింది. అయితే వారి ప్రాంతం ఏ గ్రామాలకు చెందిన మృతులు ఎక్కడికక్కడే వారి గ్రామాలకే వచ్చి వారి దగ్గరికే వచ్చి వారు పలకరించిన మృతులు ఒక రకమైన సంతృప్తిని వ్యక్తం చేశారు. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ నేత తమ వద్దకు వచ్చి తమ కష్టాలు తెలుసుకుని తమ ఇబ్బందులు, తమ బాధలు, తాము పడుతున్న వేదనను గమనించడం వాళ్ళు సంతృప్తి చెందారు. మరోవైపు ఆసుపత్రిలో ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్నది ఈ సంఘటనకు సంబంధించిన నిర్వాహకులు బంధువులు కూడా అందులోనే ఉన్నారు. వారి బాధ కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారికి ఏ రకమైన చికిత్స అందుతుంది, ఆసుపత్రిలో నిర్వాహకులు ఏ విధంగా చూస్తున్నారు అనే విషయాన్ని కూడా అడిగి తెలుసుకోవడం జరుగుతుంది. దీంతో వారు కూడా చాలా సంతృప్తి వ్యక్తం చేస్తారు. హరీష్, అయితే ఎటువంటి భరోసాని ఇచ్చారు వైఎస్ జగన్ బాధితులకి? ప్రస్తుతం వారికి అందిన పరిహారం ప్రభుత్వం ఏ రకమైన హామీలు ఇచ్చింది, వాటిని ఎలా అమలు చేస్తుంది, సక్రమంగా అమలు చేయించి బాధ్యత తీసుకుంటున్నారు. అదేవిధంగా బాధితులకు న్యాయం జరిగే వరకు వారి తరఫున పోరాటం చెప్పారు. ఓకే హరీష్.